మీరు డబ్బుల్ని గుంత తవ్వి రాసినానని చెప్పినారు. అది నేను గుర్తుంచుకున్నాను. అన్ని కుప్పల్ని పరీక్షించినాను మేడం. మీరెట్ట చేసుంటే ఆడ నేల సదువుగా ఉండేది కదా. తవ్వినట్టుగా కొద్దిగైనా ఆనవాళ్ళు కనిపించేవి, కానీ ఆ 2 కుప్పల్లో నాకు అట్లాంటివేం కనిపించలేదు మేడం. కానీ ఆ లాస్ట్ కుప్పలో ఆ ఆనవాళ్ళు నాకు కనిపించాయి. అందుకే దాన్ని తవ్వినాను, అందులో ఉన్న డబ్బులు తీసినాను, అంతే మేడం. వెరీ గుడ్, మార్వెలస్, సూపర్ గా ఆలోచించావు గంగా. సో ఈ టెస్ట్ లో నువ్వు విన్నర్వి. గివ్ హెర్ బిగ్ హ్యాండ్స్. చూసావా, అది నా మనవరాలు. అయ్యో నా బంగారమే, నువ్వు చెప్పినట్టుగానే ఈ అమ్మమ్మ పేరు నిలబెట్టావు తల్లి. గంగా, నువ్వు గెలిచిన ఈ 2000 రూపాయల్ని నీకు ప్రైజ్ గా ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ మ్యామ్. ఈ అమౌంట్ తో ఏం చేస్తావు గంగా? చెప్తాను. రూపా, ఇల్లరా రా. రూపా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నాకొద్దు గంగా. అలా అనకు రూపా, నీకోసమే నేను కట్టపడి గుంత తవ్వి ఈ డబ్బుల్ని తీశాను. ఇది నీకోసమే, తీసుకో. నాకోసమే కష్టపడ్డావా గంగా? పర్లేదులే రూపా, ఇది నువ్వు తీసుకుంటే నా కట్టమంతా పోయి సంతోషంగా ఉంటాను. తీసుకో. థ్యాంక్స్ గంగా. అదేంటమ్మా, నువ్వు గెలుచుకున్న డబ్బుల్ని ఆ పాపకిస్తున్నావు? అసలేం జరిగిందమ్మా? చెప్తానమ్మమ్మా. అసలేం జరిగిందంటే, ఈడియట్, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా చిరిగిపోయిన షర్ట్స్ వేసుకురావద్దని? నువ్విలాంటి చిరిగిపోయిన వేసుకొస్తే స్కూల్ గురించి అందరూ బ్యాడ్ గా అనుకుంటారు. ఇవాల్టి కంటే ఓకే, రేపటి నుంచి వేరే డ్రెస్ వేసుకురా, లేదంటే స్కూల్కే రావద్దు. అర్థమైందా? కొత్త యూనిఫామ్ కొనడానికి మా నాన్న దగ్గర డబ్బులు లేవు టీచర్. మా అమ్మని అడిగితే ఇదిగో ఇలా కుట్టి పంపించిన టీచర్. ప్లీజ్ టీచర్. నో, రేపు నువ్వు కొత్త యూనిఫామ్ లో రావాల్సిందే, లేదంటే స్కూల్కే రావద్దు. అండర్స్టాండ్? అదమ్మమ్మ జరిగింది. మనకైతే డబ్బులున్నాయి, ఎట్టాగో అట్టే బట్టలు కుట్టించుకుంటాం. కానీ వీళ్ళు సానా పేదోళ్ళంట, డబ్బు కోసం సానా కట్టపడతారని తెలిసినది. ఎంత కట్టమైనా ఈ రూపను మాత్రం చదువుతున్నారు. అట్లాంటి వాళ్ళకి సాయం చేస్తే మంచిదని నా వంతు సాయంగా ఈ డబ్బులు ఇచ్చినానమ్మమ్మ. చాలా థ్యాంక్స్ గంగా. నేను చెప్తే వెళ్ళేది చూడు. గంగ గెలవడమే కాదు, అందరు మనసులను గెలిచేసుకుంటుంది. ఇంకా అది గెలవడం ఖాయమక్క. నోరు మీరే ఎదవా. వయసులో చిన్నదానివైనా మంచి మనసులు, నాకన్నా పెద్ద మనిషి అయిపోయావమ్మా. చల్లగా ఉండు తల్లి. ఫెంటాస్టిక్ గంగా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నువ్వు చేసిన పని చాలా గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ అమ్మాయికి జరిగిన విషయంలో టీచర్స్ తరపున నేను సారీ చెప్తున్నాను. ఇక ముందు ఇలాంటివి రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను గంగా. దట్టు ఇలా స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసి ఇక నుంచి వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా మేమందరం కలిసి చేస్తాం. నా వంతుగా నేను ఈ అమ్మాయికి 1000 రూపీస్ ఇస్తున్నాను. తీసుకో రూపా. మేము కూడా ఇస్తున్నాం టీచర్. ఐఎమ్ సారీ గంగా, నేను చేసిన పనికి షేమ్ గా ఫీల్ అవుతున్నాను. అయ్యో, అట్ట అనకండి టీచర్. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని పని చేయలేదు. రూప కళ్ళల్లో సంతోషం చూడాలని
ఇలా చేసినానంతే. సుజాత, ఆ అమ్మాయి దగ్గరున్న అమౌంట్ ని జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్ కి చేరేలా చేయండి. ఓకే మేడం. రాజేశ్వరి, చూసావా, డబ్బులున్న వాళ్ళు కాదే జమీందార్లు. ఇలా అందరి మనసులో గెలుచుకున్న వాళ్లే అసలైన జమీందార్లు. నా మనవరాలు గంగే అసలైన సిసలైన జమీందారు. నా గంగ గెలవడం ఖాయం. పదమ్మా. ఇప్పుడు గంగా మంగా ఇద్దరికి సమయస్ఫూర్తికి సంబంధించిన పోటీ పెడుతున్నాం. అసలు సమయస్ఫూర్తి అనేది మనిషికి చాలా అవసరం. అదుంటే ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా సులభంగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు, ఎదుటివారు మనల్ని తక్కువ చేసి చూసినప్పుడు సమయస్ఫూర్తిని ఉపయోగించి మన స్థాయిని పెంచుకోవచ్చు. అందుకే వీళ్ళిద్దరిలో ఆ సమయస్ఫూర్తి ఎవరికి ఎక్కువగా ఉందో తెలుసుకోవాలని ఈ టెస్ట్ పెడుతున్నాం. అమ్మా గంగామంగా, ఆర్ యు రెడీ? మ్యామ్, నన్ను నాటకం ద్వారా నా సమయస్ఫూర్తి ఎంతటిదో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వండి. వాట్? నాటకం ద్వారా చూపిస్తావా? అవును మ్యామ్. ఏయ్, మేడం వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తానంటుంటే మధ్యలో నాటకం అంటావేంటి? నాన్సెన్స్. అలాంటి పిచ్చి పిచ్చి నాటకాలేం అవసరం లేదు. మ్యామ్, దీని మాటలేం పట్టించుకోకుండా మీరు అనుకున్నట్టుగానే టెస్ట్ పెట్టండి. మీరు చెప్పినట్టు తను వినాలి గాని తను చెప్పినట్టు మీరు వింటున్నారేంటి? రాజేశ్వరి, వింటే తప్పేంటే? అది తప్పు చేయట్లేదు కదా. అయినా ఇద్దర్లో ఎవరికి సమయస్ఫూర్తుందో తెలుసుకోవడానికి నాటకమైతే ఏంటి, టెస్ట్ అయితే ఏంటి? మీరు చెప్పింది కరెక్టే. ఇప్పటి వరకు టెస్టులు పెట్టాం. ఇప్పుడు సరదాగా ఈ నాటకం వేయిద్దాం. గంగా, నీకు పర్మిషన్ ఇస్తున్నాను. గో అహెడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏయ్, ఆగు. ఈ నాటకంలో నేను కూడా యాక్ట్ చేస్తాను. అట్టాగే మంగమ్మ గారు. గంగా, నీకే అరేంజ్మెంట్స్ కావాలో సుజాత మేడం అరేంజ్ చేస్తారు. నాటకంలో నాకు ధైర్యేష్, శ్యామ్, సురేష్, మహేష్ కావాలి మ్యామ్. ఓకే, గో. వెళదాం పద గంగా, పదండి. మహామంత్రి, మన రాజ్యంలో అసలైన మూర్ఖుడు ఎవరో మీకు తెలుసునా? తెలీదు ప్రభు. అయితే మేము చూపించదము. అటులనే ప్రభు. నేనా మూర్ఖుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. కానీ తమరు ఎలా చూపిస్తారో నాకు అర్థం కావట్లేదు ప్రభు. ఇప్పుడే చూపించదము. నా చేతిలో ఏమున్నవి? ఒక చేతిలో బంగారు నాణెం, మరో చేతిలో వెండి నాణెం ఉన్నది ప్రభు. కదా, వీటి ద్వారానే ఆ మూర్ఖుడు ఎవరో మీకు చూపించదము. మంత్రి, ఆ ఇద్దరిలో ఎవరు మూర్ఖులో ఇప్పుడే నిరూపించదము. చూడండి. అటులనే ప్రభు. ఇదిగో మిమ్మల్నే. ఇట్రండి, ఇట్రండమ్మా. ప్రణామాలు ప్రభు. ఆ చెప్పండి మహారాజా, మీరు మమ్మల్ని ఎందుకు పిలిచితిరి? మీ ఇద్దరిని ఒక ప్రశ్న అడుగుతాము. సరైన సమాధానము చెప్పగలరా? ఓ, తప్పకుండా చెప్పగలను ప్రభు. అయితే మా చేతిలో ఏమున్నవో చూడండి. ఓ చేతిలో బంగారు నాణం, ఇంకో చేతిలో ఎండి నాణం ఉన్నది ప్రభు. కదా, అయితే ఈ రెండిట్లో ఏది గొప్పదో సరైన సమాధానం చెప్తే దాన్ని మీకు బహుమతిగా ఇచ్చేదేను. నేను చెప్పగలను ప్రభు. అటులైతే చెప్పుము. బంగారు నాణమే విలువైనది. మ్మ్. కాదు ప్రభు, ఎండి నాణమే విలువైనది. మహామంత్రి, మన రాజ్యంలో మూర్ఖులున్నారని చెప్తిమి కదా, ఇప్పుడు కల్లారా చూసితరా? అవును ప్రభు. క్షమించండి ప్రభు, నాకైతే ఈ ఎండి నాణమే విలువైనది. నువ్వు తెలివిగా సరైన సమాధానం చెప్తివి, అందుకే ఇప్పుడు ఇవి ఇస్తున్నాము, తీసుకో. నువ్వు సరైన సమాధానం చెప్పకపోయినా నీ మూర్ఖత్వానికి ముచ్చటేసిస్తున్నాము. తీసుకుని వెళ్ళుము. ధన్యవాదాలు. చూసావా, మంచి ఛాన్స్ వచ్చినా యూజ్ చేసుకోలేకపోతుంది గంగా. బంగారం విలువ ఎక్కువని తెలిసినా
అది వెండి నాణ్యమే తీసుకుంటుంది. నిజంగా అది మూర్ఖురాలు. ఏయ్ అలా ఏం కాదు. గంగ ఏం చేసినా తెలివిగానే చేస్తుంది. అది వెండి నాణ్యం తీసుకుందంటే అందులో ఏదో అర్థం ఉండే ఉంటుంది. చివరి వరకు చూస్తూనే ఉండు, తెలుస్తుంది. నీకు ఏం చెప్పినా అదే గ్రేట్ అంటావు. అసలు నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. చూసినారా నా బిడ్డ ఎంత తెలివైనదో. బంగారు నాణ్యమే గొప్పదని గెలిసేసినది. అవునుదినా, దానికన్నీ నీ పొలికలే నీ బుద్ధులే. అందుకే ఏది విలువైందో ఇట్టే పట్టేసినది. మరి నా మేనకోళ్ళ మజాక అంత నా పలికే. మంత్రి మళ్ళీ ఆ మూర్ఖురాలు వస్తున్నది. మళ్ళీ వీటిలో ఏది గొప్పది అని అడగదము. ఏం సమాధానం చెప్తుందో చూసేదము. అలాగే ప్రభు. ఇదిగో ఇటండి. వీటిలో ఏది గొప్పదో చెప్పుము. నేను చెప్తాను ప్రభు. అక్కర్లేదు. నువ్వు సరైన సమాధానం చెప్పి నువ్వు తెలివైన వాడివని రుజువు చేయించుకున్నావు. నిన్ను మరలా మరలా ప్రశ్నించడం అనవసరం. ఓ అమ్మాయి చెప్పుము, వీటిలో ఏది విలువైనది? ఎండి నాణమే విలువైనది ప్రభు. మూర్ఖురాలా, సరైన సమాధానం చెప్పలేదు. అయినను నీకిది ఇస్తున్నాను, తీసుకో. ధన్యవాదాలు. వెళ్ళండి. విలువైనది. ఛీ, మూర్ఖురాలా, మా రాజ్యంలో నీలాంటి మూర్ఖురాలున్నందుకు మేం బాధపడుతున్నాము. నేను మూర్ఖురాలినేంది ప్రభు? అవును, నువ్వే మూర్ఖురాలివి. అతను తెలివిగా బంగారు నాణం విలువైందని చెప్పినా నువ్వు మాత్రం మూర్ఖురాలిగా ఈ వెండి నాణమే విలువైందని చెప్తున్నావు. బంగారానికి వెండికి తేడా తెలియని నువ్వు మూర్ఖురాలివిగాక మరేంటి? మూర్ఖురాల్ని నేను కాదు ప్రభు, తమరే. ఎంత పొగరు, ఎంత అహంకారం! ఈ దేశానికి రాజునైనా నన్ను మూర్ఖుడు అంటావా? మహారాజుని పట్టుకుని మూర్ఖుడంటావా? ప్రభు, దీని శిరస్సును వెంటనే ఖండించండి. లెస్స పలికితివి. ఓ అమ్మాయి, ఎలా ఈ వెండి నాణం విలువైనదో సరైన సమాధానం చెప్పుము, లేదంటే నీ శిరస్సును ఖండించేదము. చెప్తాం ప్రభు. నేను బంగారు నాణం విలువైనదే అంటే అతని వల్లే నాకు ఒక్క బంగారు నాణం మాత్రమే దక్కేది. అలా కాకుండా నేను ఎండి నాణం విలువైందన్నాను కాబట్టి నాకు మీరు రోజుకొక ఎండి నాణం ఇచ్చినారు. ఇప్పుడు చూడండి. చూసావా? ఇప్పుడు చెప్పండి, నా తెలివిని ఉపయోగించినందుకు మీ దగ్గర నుండి ఎన్ని ఎండి నాణాలు సంపాదించినా నేను మూర్ఖురాల్లా లేక మీరా? నిజమే, నేనే మూర్ఖుణ్ణి. శభాష్, నీ సమయస్ఫూర్తికి మెచ్చితిమి. చూసారుగా, ఇదే నా సమయస్ఫూర్తి. వెల్ డన్ గంగా, నువ్వు చాలా బాగా చేసావు. నాటక రూపంలో నీ సమయస్ఫూర్తిని చాలా చక్కగా చూపించావు. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ పెడదాం. గో అండ్ డ్రెస్ చేంజ్. అలాగే మ్యామ్. అరెరెరెరెరెరె, నా బంగారు తల్లి. చాలా బాగా చేసావమ్మా. నిన్ను తక్కువ చేసి చూడాలనుకునే వారికి నువ్వెంత తెలివైన దారివో అర్థమయ్యేలా చాలా బాగా చెప్పావు. కరెక్ట్ గా చేసావు.
ఇదిగో వెళ్ళి చదువుకో ఆ, అట్లాగే వెళ్ళు, జాగ్రత్త అమ్మమ్మ. జాగ్రత్త. ఇప్పుడు ధైర్యానికి సంబంధించిన టెస్ట్ పెట్టబోతున్నాం. ఒక లీడర్ ధైర్యవంతుడైనప్పుడే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలుగుతాడు. తన వెనుక ఉన్న వారిని ధైర్యంగా ముందుకు నడిపించగలుగుతాడు. అందుకే అలాంటి ధైర్యవంతులు వీరిలో ఎవరో తెలుసుకుందామని ఈ టెస్ట్ పెడుతున్నాం. గంగా మంగ, ఆర్ యు రెడీ? ఎస్ ఎస్ మ్యామ్. మ్యామ్. అదుగో అక్కడ మీకు పాంపుట్ట కనిపిస్తుంది కదూ. అవును మ్యామ్. అందులో పాము ఉంది. అందులో మేము ఒక గోల్డ్ కాయిన్ వేశాం. మీలో ఎవరూ భయపడకుండా వెళ్ళి ఆ పుట్టలో చేయి పెట్టి ధైర్యంగా గోల్డ్ కాయిన్ ఎవరు తీసుకొస్తారో వాళ్లే విన్ అయినట్టు. అమ్మో అందులో పాముందా? అయితే నేను ఓడిపోయి బతికిపోయానన్నమాట. లేదంటే ఇప్పుడు చచ్చిపోయేవాడిని. ఏంటి మేడం మీరు అనేది? పాముల పుట్టలో చేయి పెడితే కాటు వేయకుండా ఉంటుందా? అసలు ఇదేం పరీక్ష? దీనికి నేను ఒప్పుకోను. ప్లీజ్ స్టాప్ ఇట్ మేడం. మీరేం టెన్షన్ పడకండి, అందులో ఎలాంటి పాము లేదు. పిల్లలు ఎంత ధైర్యవంతులో తెలుసుకోవడానికే అలా చెప్పానంతే. నిజంగానే అందులో పాము లేదు లేదు కదండి? మేడం. పిల్లల ప్రాణాలు తీసే టెస్ట్ మేము ఎందుకు పెడతాం చెప్పండి? అందులో నిజంగా ఎలాంటి పాము లేదు. బట్ మీరు పిల్లలకి చెప్పకండి. ఆ, ఆ. అలాగేనండి. ఆ పుట్టలో పావు గాని ఏమీ లేదు. నేను భయపడ్డానికి అట్ట చెప్పినారు. ముందు నువ్వు వెళ్ళి ధైర్యంగా చేపెట్టి ఆ నాణ్యం చెత్త తీసుకొచ్చే. అప్పుడు నువ్వే గెలుస్తావు. గంగామంగ, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందులో పాముంది. మీరు ధైర్యంగా వెళ్ళి ఆ కాయిన్ తీసుకుని రావాలి. గుర్తుందిగా? మ్యామ్, ఫస్ట్ నేను వెళ్ళి ఆ కాయిన్ తీసుకొస్తాను. నాకే ధైర్యం ఉందని నిరూపించుకుంటాను. ఓకే, గో.